ఇప్పుడేంటి టర్కీ పరిస్థితి ఏంటి? టర్కీకి ఇప్పుడే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. టర్కీకి సంబంధించిన సెల్బీ అనే కంపెనీ ఉంటుంది. ఈ సెల్బీ అనే కంపెనీ ఇటు హైదరాబాదు, ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు ఒక 9 కీలకమైన ఎయిర్పోర్ట్లలో కూడా హ్యాండ్లింగ్ సేవలు నిర్వహిస్తుంది. అంటే విమానాలకు సంబంధించిన పార్కింగ్, వాటి క్లీనింగు, ఇప్పుడు మనం లగేజ్ వేస్తే లగేజ్ని లోడింగ్ చేయడం, అన్లోడింగ్ చేయడం, హౌస్ క్లీనింగు, అంటే విమానాల్లో మొత్తం ఈ సేవలన్నీ కూడా చేస్తుంది. దీనికి సెల్బీ ఇండియా ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక పేరు పెట్టారు. ఈ కంపెనీ ఎవరిది అనే దాని గురించి మనం పొద్దునే ఒక మంచి డీటెయిల్ స్టోరీ అనేది కూడా ఇవ్వడం జరిగింది మన మహా న్యూస్లో. సో ఈ సెల్బీ అనే కంపెనీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ వచ్చింది. చిట్ట చివరికి కేంద్రం స్పందించి ఇప్పుడు ఆ సెల్బీ అనే సంస్థకున్న లైసెన్స్ను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ లైసెన్స్ రద్దు చేసింది. మీకు ఇక నుంచి ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టడానికి వీల్లేదు, మీ సేవలన్నింటినీ కూడా మాకు అవసరం లేదు, మీరు పాకిస్తాన్లోనే మీ సేవలు నిర్వహించుకోండి, పాకిస్తాన్ ఎయిర్పోర్ట్లోనే మీరు పనులు చేసుకోండి, మా ఎయిర్పోర్ట్లలో మీరు అడుగుపెట్టడానికి వీలు లేదని చెప్పి నిషేధం విధించారు. తీరా ఆ కంపెనీ ఎవరిదని చూస్తే టర్కీ అధ్యక్షుడు కూతురుది. టర్కీ అధ్యక్షుడు కూతురు ఎర్డోగాన్కి సంబంధించిన కూతురుది ఆ కంపెనీ. దాదాపు పెద్ద మొత్తంలో కూడా 1 lakh విమానాలను కూడా వాళ్ళు నిర్వహిస్తారు. ఈ ప్రధాన ఎయిర్పోర్ట్లో సేవలన్నింటి కూడా నిర్వహిస్తారు. వాళ్ళకి హైలీ ఇన్కమ్ అని వస్తుంది. పోనీ వాళ్ళు పాకిస్తాన్ పక్కన నిలబడ్డారంటే పాకిస్తాన్ నుంచి ఏమైనా రెవెన్యూ వస్తే నిలబడవచ్చు. ఇక్కడ తినడం, అక్కడ సపోర్ట్ చేయడం, దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ అనేక సంస్థలు చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పాకిస్తాన్కి డ్రోన్లు సప్లై చేసింది ఎవరో కాదు, ఈ టర్కీ అధ్యక్షుడికి సంబంధించిన అల్లుడు. కూతురేమో ఇండియాలో సేవలు చేస్తుంది, అల్లుడేమో డ్రోన్లు సప్లై చేస్తాడు. సో దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్లీ లైసెన్స్ క్యాన్సిల్ చేసేసి మీరు ఇమ్మీడియట్లీ మీ సర్వీసెస్ అనేటివి కూడా విత్డ్రా చేయండి అని చెప్పేసి ఇచ్చేసింది. సో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, భద్రతా కారణాల రీత్యా మీ లైసెన్స్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి ఒక ఆర్డర్ అనేది కూడా రావడంతో ఇక్కటంలో పడ్డారు. సో మీ సేవలేంటి కూడా పాకిస్తాన్లోనే చేసుకోండి అని చెప్పేసి వెనక్కి పంపించడం జరిగింది. రైట్ శిరీష్, రైట్. తను భలే ఉంది. కూతురేమన్నా ఏడేమన్నా సర్వీస్ సెంటర్, ఆడేమన్నా అది డ్రోన్లు ఇచ్చేయటం. ఆ డ్రోన్లన్నీ కూడా ఈ మన దగ్గర తిరిగే డ్రోన్ రకంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమన్నా మరి ఏమో సేవలు మరి ఏమాత్రం ఉన్నాయో డౌట్ వచ్చినట్లుంది. సర్ది పంపించారు మరి పోయి అక్కడ చేస్తున్నారు ద్వారా అంత ఆదాయం. అంటే ఇప్పుడు అక్కడ పోయి చేయడానికి కూడా పెద్దగా ఏమి లేవు. ఇప్పుడు నిన్న పాక్లో ఉన్నవన్నీ కసిన కూసిన ఉంటే ఆయన పగలగొట్టేశారు కదా. అక్కడ మరి వాళ్ళు ఏం చేస్తారో మరి అక్కడ పోయి చూడాలి, చూద్దాం.